పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు పలికినటువంటి సిలువలో పలికినటువంటి సప్తవాక్యాల్లో ఇప్పుడు 4వ వాక్యం మనం చూసుకుంటే మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావు, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావు. ఇది అత్యంత దీనమైనటువంటి ప్రార్థనగా మనకు తోస్తుంది. మామూలుగా కష్టాల్లో ఉన్నటువంటి మానవులు ఇటువంటి దీనమైన ప్రార్థనను చేయడం సమంజసమే. కానీ స్వయాన క్రీస్తు ప్రభువే, దైవకుమారుడే నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావని దేవుణ్ణి ప్రశ్నిస్తూ దీనంగా రోధించడం హృదయాలను కలచివేసేటటువంటి సంఘటనగా, కడుపు తరుగుపోయేలా చేసేటటువంటి మాటగా మనకు తోస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటలు ఎందుకు ప్రభువు నోట నుంచి వచ్చాయంటే ప్రభువు పడినటువంటి బాధలు, శ్రమలు, కష్టాలు అలాంటివి అని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనకు శారీరక శ్రమను పొందాడు, మానసిక వేదనను పొందాడు, ఆత్మీయ వేదనలను కూడా పొందాడు. ఆయన శారీరక శ్రమలను చూసుకుంటే బోల్డని చలనచిత్రాల్లో ప్రభువు యొక్క శిలువ వేదనలు, మరణము, ఆయన పొందినటువంటి శారీరక శ్రమలు, కొరడా దెబ్బలు ఇవన్నీ కూడా చూపిస్తారు. ఆయన పొందిన అవమానాలను కూడా చిత్రీకరణలో చూస్తూ ఉంటాం. కరుణామయుడు సినిమా చూసి ఎంతమందికి హృదయం కరిగిపోయింది. ఇంకా ఈ మధ్య వచ్చినటువంటి ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే సినిమా, ఆస్ట్రేలియన్ దర్శకుడు మెల్ గిబ్సన్ ఆయన తీసినటువంటి ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటి అరమైక్ భాషలో ఉన్నటువంటి, గ్రీకు భాషలో ఉన్నటువంటి చలనచిత్రము క్రీస్తు ప్రభు పడిన కష్టాలు కళ్ళకు కట్టినట్టుగా మన ముందు ఆవిష్కరిస్తుంది. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమాను చూసినటువంటి మన జాన్ పాల్ II పాప్ గారు ఏమన్నారంటే, 2000 సంవత్సరాల క్రితం ఆనాడు క్రీస్తు ప్రభువుని ఎలా హింసించారో ఆ శ్రమలు అన్నీ కూడా కరెక్ట్గా ఈ సినిమాలో అంతే ఉన్నాయి. ఈ సినిమాలో జరిగినట్లే ఆనాడు జరిగింది అని కితాబు ఇచ్చాడు. ఈ శ్రమలు ఇవన్నీ చూసిన భక్తులకు మనసులో పశ్చాత్తాపం కలగాలి. క్రీస్తు ప్రభు పడిన పాటులకు, శ్రమలకు కారణమైనటువంటి మన పాపాల మీద మనకు విరక్తి పుట్టాలి. ఒక రకమైనటువంటి విముఖత కలగాలి. ఇక నుంచి పాపం చేయకుండా మన మనస్సు మారాలి. ఈనాడు క్రీస్తు ప్రభు పొందినటువంటి కష్టాలు కొన్ని చూసుకుందాం. ప్రియ సహోదరి సహోదరు, మొట్టమొదటిగా యేసు ప్రభు పడినటువంటి శారీరక బాధలు ఏమిటో ఒకసారి చూద్దాం. యేసు ప్రభువు పాపం సిలువ మోసే ముందుగా కొరడా దెబ్బలు తిన్నాడు అని మనం చూసుకుంటూ ఉంటాం. దాదాపుగా 40 కొరడా దెబ్బలు తిన్నాడు అని అంటాం. ఆ కొరడా దెబ్బలు ఎలా ఉంటాయంటే, మనం ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో సినిమా చూసాం. ఇంకా జీసస్ ఆఫ్ నాజరెత్ అని ఒక టెలివిజన్ శ్రేణి ఉంది. ఇటాలియన్ దర్శకుడు ఫ్రాంకోయిస్ జెఫ్రెలి అనే ఆయన చాలా నిజానికి దగ్గర ఉండేటట్టుగా తీశాడు. అందులో కొరడా దెబ్బలు కొట్టేవాళ్ళు రోమను సైనికులు, వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు. ఒక్కొక్కడు బలిష్టంగా పెద్ద ఏనుగుల్లాగా ఉంటారు. వాళ్ళు కొరడా దెబ్బలతో పరిగెత్తుకుంటూ ఒకడు వచ్చి ఒక కొరడాతో కొడితే ఆ కొరడాలు రకరకాలుగా ఉంటాయి. ఆ రకరకాలుగా ఉండే కొరడాలు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే సినిమాలో బాగా చూపించారు. కొన్ని కొరడాలు చివర్లో కొక్కాలు ఉంటాయి. ఆ కొక్కాలు ఏంటంటే, కొరడాతో ఒక దెబ్బ ఇలా కొట్టినప్పుడు ఆ కొరడా దెబ్బతో చర్మానికి చుట్టుకుపోతుంది. చుట్టుకుపోయినప్పుడు దాన్ని బలంగా లాగుతారు. బలంగా లాగినప్పుడు, చుట్టుకుపోయినప్పుడు ఆ చివరున్న ఇనుప కొక్కాలు చర్మంలోకి, కండరాల్లోకి చొచ్చుకొని పోతాయి.
అలా కండరాల్లోకి చర్మంలోకి చొచ్చుకుపోయినటువంటి ఈ కొక్కాలు కొన్ని లోతుగా దిగబడతాయి. లోతుగా దిగబడినప్పుడు వీళ్ళు బలంగా దాన్ని మోటుగా లాగినప్పుడు ఏమవుతాయంటే లోపల ఉన్న రక్తనాళాలు తెగిపోతాయి. ఈ రక్తనాళాలలో సిరలు ధమనులు అని ఉంటాయి. సిరలు ఇవన్నీ కూడా చర్మం పైన ఉపరితలంలో ఉంటాయి. అవి తెగినప్పుడు కొంచెం రక్తం అక్కడే కొంచెం పారుతుంది. రక్తస్రావం తక్కువగా ఉంటుంది. కానీ ధమనులు కొంచెం లోతుగా ఉండే పెద్ద పెద్ద రక్తనాళాలు, అంటే పెద్ద కాలవలు లాంటివి. ఇప్పుడు పెద్ద కాలవలకు గండి పడితే నీళ్లు ఎలా బయటకు వస్తాయో అలాగ ధమని అనేటువంటి ప్రధానమైనటువంటి రక్తనాళం తెగినప్పుడు రక్తం ధారాపాతంగా బయటకు వస్తుంది. అది జలపాతంలాగా ఉప్పొంగుతుందన్నమాట. ఉప్పొంగి ఊపికి బయటకు వస్తుంది. దాన్ని గనక ఆపకపోతే, రక్తస్రావాన్ని ఆపకపోతే మనిషి చనిపోతాడు. మామూలుగా రోడ్డు ప్రమాదాల్లో లేకపోతే యుద్ధాల్లో ఎందుకు ప్రజలు చనిపోతారంటే ఈ దెబ్బ తగిలినప్పుడు ధమనులు తెగినప్పుడు, అంటే ప్రధాన రక్తనాళాలు తెగిపోయినప్పుడు అధిక రక్తస్రావం అవుతుంది. ఆ రక్తస్రావాన్ని ఆపకుండా మనం ఎక్కడికి తీసుకెళ్ళినా కానీ కొద్ది గంటల్లోనే ఆ వ్యక్తి చనిపోయే ప్రమాదం ఉంది. యుద్ధాల్లో ఎటువంటి చికిత్స అందుతుంది, అందుకని వాళ్ళు చనిపోతారు. ప్రమాదాల్లో కూడా చికిత్స అందకపోతే వాళ్ళు చనిపోతారు. అప్పుడు ఆ కొరడాలతో, కొక్కాలతో కూడిన కొరడ శరీరానికి చుట్టుకొని ఆ చర్మాన్ని, ఆ మాంస కండరాలని లాగినప్పుడు కండరాలన్నీ కూడా తెగిపోతాయి. ధమనులు తెగిపోయినప్పుడు, సిరలు తెగిపోయినప్పుడు రక్తమంతా బయటకు వస్తుంది. మనిషి శరీరంలో దాదాపు 6.5 లీటర్ల రక్తం ఉంటుంది. ఈ 6.5 లీటర్లు కూడా రక్తం ఒక్క ధమని తెగిపోతే కొద్ది నిమిషాలు ఉంచితే రక్తమంతా ఆ ధమని నుంచి బయటకు వెళ్ళిపోతుంది. మనిషి చనిపోతాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అటువంటి కొరడాలతో ఎన్ని దెబ్బలు తిన్నాడు ప్రభువు? 40 కొరడా దెబ్బలు తిన్నాడు అని మనం చూసుకుంటూ ఉంటాం. రోమియోల కొరడా దెబ్బల శిక్ష అంటే దాదాపు 20 దెబ్బలకు కూడా తట్టుకునేవాళ్ళు ఉండరు. 20 దెబ్బలకే కళ్ళు తేలేసి ప్రాణాలు వదిలేస్తారు. అంత బలంగా ఉంటాయి వాళ్ళ కొరడా దెబ్బలు. కానీ యేసు ప్రభు 40 కొరడా దెబ్బలు తిన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఈ కొరడాల్లో కొక్కేల కొరడాలు ఉంటాయి. కొన్ని కొరడాలకు ఇనప గుండ్లు ఉంటాయి. ఆ ఇనప గుండ్లు ఉన్నటువంటి కొరడాలతో కొట్టినప్పుడు ఆ ఇనప గుండు బలంగా వచ్చి ఎముకలను చిట్లిపోయేలా చేస్తుంది. వచ్చి వెనకాల బలమైన గుండ్లు 4-5 ఉన్నాయి. ఆ కొరడ ఆ వీపుకి వెన్నెముక మీద తగిలితే వెన్నెముక చిట్లిందనుకోండి, మనిషి నిలబడగలడా? బాధతో అల్లాడిపోతాడు, విలవిలలాడిపోతాడు. రక్తనాళాలు తెగిపోయి, కండరాలు తెగిపోయి, శరీరం ఆ సూదులతో, కత్తులతో గుచ్చబడిన, కోయబడిన ఒక పండులాగా ఉంటే సామాన్య మానవుని ప్రాణం నిలుస్తుందా? నిలవదు. ప్రభువుకి 40 కొరడా దెబ్బలు కూడా తట్టుకొని ప్రభువు కొన ప్రాణంతో బ్రతికి ఉన్నాడు. ఆ రక్తమంతా కూడా 6.5 లీటర్ల రక్తం దాదాపు అక్కడే కారిపోయిందని మనకు తెలుస్తూ ఉంది. యెషయా ప్రవక్త గ్రంథంలో మనం చదువుకుంటూ ఉన్నాం. అతనికి కొట్టిన దెబ్బల వలన మనకు స్వస్థత కలిగెను అని. ఒక ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే, ప్రపంచంలోని వ్యాధులన్నీ కూడా ఆ వ్యాధి, ఈ వ్యాధి అని రకరకాల విభాగాలు ఉంటాయి కదండి. ఆ విభాగాలన్నిటితో చూస్తే ప్రపంచంలోని వ్యాధులన్నింటినీ కూడా 39 రకాల వ్యాధుల కింద క్రోడీకరించవచ్చు. కానీ యేసు ప్రభువు 40 కొరడా దెబ్బలు తిన్నాడు అంటే ప్రపంచంలోని వ్యాధులన్నిటికీ స్వస్థత ప్రభు దగ్గర ఉంది. అతనిని కొట్టిన దెబ్బల వలన మనకు స్వస్థత కలిగాను. అందువలన ప్రభువు దగ్గర ప్రతి వ్యాధికి మందు ఉంది. ఈ విషయాన్ని తెలుసుకున్న వాళ్ళు అదృష్టవంతులు, ప్రభువుని ఆశ్రయించిన వాళ్ళు ధన్యులు. లభిస్తుంది. అది విశ్వాస నేత్రముతో, విశ్వాస హృదయముతో వేడుకుంటే జరుగుతుందని మనం తెలుసుకుంటున్నాము. ఈనాడు ప్రభువు పడినటువంటి శారీరక బాధల గురించి చెప్పుకున్నప్పుడు కొరడా దెబ్బల తర్వాత ప్రభువు నిలవడానికి కూడా
శక్తి లేక వేలాడబడిపోతున్నాడు. ఇంకా ఏంటి, 6.5 లీటర్ల రక్తం నేలపాలైపోయింది. ఒక్కసారి అంత రక్తం నేలపాలైనప్పుడు, శరీరానికి అన్ని దెబ్బలు తగిలినప్పుడు, మనకి ఏదన్నా గట్టి దెబ్బ ఏమైనా తగిలిపోతే జ్వరం వస్తుంది శరీరానికి. అంటే శరీరం చెబుతుంది ఐఎమ్ నాట్ వెల్, అంటే నాకు అస్వస్థతగా ఉందని చెప్పడానికి జ్వరం ఒక సంకేతం. ప్రభువుకి అన్ని దెబ్బలు, కొరడా దెబ్బలు 40, ఇంకా మొత్తం మీద ఇంకా సిలువ మోసేటప్పుడు ఎద్దును పొడుస్తారు కదా ముళ్ళుకారతో, సరిగ్గా తోలకపోతే, సరిగ్గా వెళ్ళకపోతే. ఆ విధంగా ఆ సిలువను మోసేటప్పుడు కొంచెం తొట్టుపడినా, త్రొట్టిల్లినా, కుంటుపడినా, కొంచెం వేగం మందగించినా కానీ మనం చదువుకుంటూ ఉంటాం, కర్తకు కడుదులరే కష్టముగా ఉండను, శీఘ్రముగా నడుమని రాణువులు తొందరపడుచుండరి అని సిలువ మార్గంలో మనం దీనంగా చదువుకుంటూ ఉంటాం. ఆ విధంగా ఈ భటులు యేసు ప్రభువుని దెబ్బలు కొడుతూనే ఉన్నారు. అరక సరిగ్గా తోలని దున్నపోతుకి, కాకపోతే ఎద్దుకి ముళ్ళుగారతో పొడిచినట్లుగా ప్రభువును కొడుతూనే ఉన్నారు. అలాగా మొత్తం మీద ఎన్ని దెబ్బలు తగిలాయంటే 5,480 దెబ్బలు. పులి మీద పుట్టబడినట్టు, గోరు చుట్టుపై రోకటి పూట అన్నట్టు, పొయ్యిలో నుంచి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు 40 దెబ్బలకే అంతా ప్రాణం అంతా పోయి, ఎముకలు చిట్లు పోయి, శరీరం అంతా చీలిపోయి కండరాలుగా వేలాడుతూ, దాని మీద వస్త్రం వేస్తే వస్త్రం కూడా రక్తసిక్తమైపోయి శరీర భాగాలు, మాంస కండరాలకు అతుక్కుని పోయి తీవ్రమైన వేదనతో ఉంటే ఇంకా 5,480 దెబ్బలు పడుతూ ఉన్నాయి. ఒకసారి ఆలోచించుకోవడానికి మానవ మేధస్సుకు, శక్తికి అందనటువంటి కఠోర వేదనను క్రీస్తు ప్రభు తన శిలువ మరణంలో పొందాడు. ప్రియ సహోదరి సహోదరుల, ఇంకా ఏం చేశాడు? ప్రభువుకి 17 గంటల పాటు ఆ ఎర్రటి ఎండలో ఉన్నాడు. మిట్ట మధ్యాహ్నపు ఎండ. ఆ ఎండలో వెళ్ళి ఆ 17 గంటల పాటు ఆయనకు దాహం అయ్యింది. శరీరంలో చుక్క నీరు లేదు, గాలి పీల్చుకోలేకపోతూ ఉన్నాడు. ఇంకా ఏం చేశారు? 150 పౌండ్ల బరువు సిలువ మోసుకుంటూ వెళ్ళాడు. ఆ కాలంలో సిలువను నేరస్తులు వాళ్ళంతటి వాళ్ళే మోసుకొని వెళ్ళాలి. యెరూషలేము నుంచి గొల్గొతా ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 3 కిలోమీటర్లు అంటే యెరూషలేము అంటే ఎలా ఉంటుంది? నగరాన్ని చూసి వచ్చినట్టుగా అయితే ఆ మెట్లు ఎలా ఉంటాయి, మళ్ళీ ఎక్కాలి ఎలా ఉంటాయి, వీధులు ఇరుగ్గా ఉంటాయి, కొండ ప్రాంతం, కొండను ఎక్కాలి. ఇప్పుడు మామూలుగా కొండ ఎక్కడం అంటే మామూలు మనుషులకి చాలా, ముఖ్యంగా శరీరం కొంచెం ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఎంత కష్టం. తాను దూర సందు లేదు, మెడకు ఒక డోలు అన్నట్టుగా. ఇప్పుడు ప్రభువుకి పాపం సొంతంగా ఈ దెబ్బలతో ఎక్కడం కాదు, ఆ సిలువను కూడా మోసుకొని 150 పౌండ్ల బరువు ఉన్న సిలువను మోసుకొని ఆయన సిలువ ప్రయాణం చేయటం అంటే మనం అనుకున్నంతగా, ఫోటోల్లో చూసినంతగా అంత తేలిక కాదు ప్రియ సహోదరి సహోదరులారా. అందువల్ల ప్రభువుకు జ్వరం వచ్చింది, భయంకరమైన జ్వరం, నొప్పి కలిగింది, బాధ కలిగింది, గాలి పీల్చుకోలేకపోయాడు. అందువలన ఆయన బాధతో నొప్పికి తాళలేక అరిచాడు. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమాలో క్రీస్తు ప్రభు కొరడా దెబ్బలకు అరవడం, దెబ్బ తగిలిన రోజుల కేక పెట్టడం అన్నీ చూపిస్తారు. అవన్నీ నిజంగా జరిగాయి. ప్రభువు దైవ స్వభావాన్ని విడిచిపెట్టి తనను తాను రిక్తునిగా చేసుకొని ఒక మానవ రూపాన్ని, ఒక సేవక రూపాన్ని దాల్చాడు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం, మన రక్షణ కోసం. అటువంటి రక్షణకర్తను, రక్షణదాతను మరలా మనం బాధించడం ఎంతవరకు భావ్యం? ప్రియ సహోదరి సహోదరులారా, అందుకని ప్రభువు ఏం చేశాడంటే 22వ కీర్తనను ప్రార్థనగా పాడాడు. దేవా దేవా నన్నేల చేయి విడిచితివి, దేవా నా దేవా నన్నేల విడచితివి, నన్ను రక్షింపవు, నా మొరను వినవేలా. యేసుప్రభువుకి కీర్తనలన్నీ కూడా కంఠపాఠం. యెరూషలేము దగ్గరికి, దేవాలయానికి యూదులందరూ కూడా
పాస్కా పండుగప్పుడు వెళ్ళేవారు. అందువలన తను బ్రతికున్నంత కాలం ప్రతి పాస్కా పండుగకు యూదులందరితో పాటు, యువకులతో పాటు యేసుప్రభు కూడా వెళ్ళేవాడు. ఆ వెళ్ళేటప్పుడు ఎలా వెళతారు వాళ్ళు? కీర్తనలు పాడుకుంటూ, నృత్యాలు చేసుకుంటూ వెళుతూ ఉంటారు. ప్రభు కూడా నృత్యాలు చేస్తూ పాటలు పాడుకుంటూ వెళ్తుంటాడు. దేవుని మందిర ద్వారము చేరగ దీనుల జందము పరవశించె, ప్రభుకు ప్రణతులు స్తుతులు చేయ సమస్త జనులును పోయేడి నగరము, నేడిక మేమును చెరెడి నగరం, దావీదు నగరము జెరూసలేము అని యెరూషలేము యొక్క ప్రశస్తిని పాడుకుంటూ దేవాలయం దాకి చేరేటప్పుడు సంతోషంగా ప్రభువు అందరితో పాటు వెళ్ళేవాడు. అందువలన కీర్తనలు అన్నీ కూడా ముఖ్యమైన కీర్తనలు కంఠోపాఠంగా ఉండేవి. 23వ కీర్తన, దేవుడే నా కాపరి నాకే కొదవలే, ఇవన్నీ కూడా ప్రభువుకి కీర్తనలు కంఠోపాఠంగా ఉండేవి. అందువలన 22వ కీర్తనను ప్రార్థనగా చేసుకొని యేసు ప్రభువు పాడాడు. బదులేలా చెప్పవు, అతి బాధలో ఉన్నాను, నాకు దూరము కాకు దేవా, దేవా నన్ను విడువకుమో దేవా అని చాలా దీనత్వంతో, బాధతో దేవుడు ప్రార్థించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు ఆ కీర్తనను పాడుతూ ఏమంటాడంటే, భాషను వృషభము బలమైన సింహాలు, వన్యమృగములు నన్ను వెంటాడే, మానవుడనే కాదు దేవా, దేవా నా దేవా, మంటి పురుగును దేవా, నేను మానవుడిని కాదు దేవా, మంటి పురుగును, మట్టిలో ఉండే పురుగు లాంటి వాడిని అయిపోయాను అని ఎంతో దీనత్వంతో హృదయ విదారకమైన ప్రార్థనను ప్రభువు చేశాడు. ఇంకా భాషాను వృషభము, భాషాను దేశము మంచి గడ్డితో నిండినటువంటి సస్యశ్యామలమైనటువంటి భూమి. అటువంటి గడ్డి గాదం బాగా లభిస్తే పశువులు కూడా ఎలా ఉంటాయండి? చాలా స్ట్రాంగ్గా, దృఢంగా ఉంటాయి. అందువలన భాషాను వృషభము, అసలే ఎద్దు, బలమైన ఎద్దు, పొగరెక్కిందనుకోండి, ఆ ఎద్దు దాడి చేస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి? ఒక ఊళ్ళోనంట ఒక 2 గ్రామాల మధ్య ఒక అచ్చోసిన ఆంబోతు అందరిని తరుముకుంటూ ఉంటుందంట. పాపం ఒక క్రొత్త ఆయన వచ్చి ఆయన అడిగాడంట, అయ్యా ఈ ఊరికి నుంచి ఆ ఊరికి వెళ్ళాలంటే ఎంత టైం పట్టిద్ది అని. ఆయన అన్నాడంట, మామూలుగా అయితే 1 గంట పట్టిద్దండి, కానీ దారిలో ఒక ఎద్దు ఉంది, అది కనుక నిన్ను తరుముకుందంటే నువ్వు 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు అన్నాడంట. ఈ భాషాను వృషభము అనేది ఇంకొకసారి మనం ఆమోసు యావేలు ప్రవక్త ప్రవచనాల్లో మనం వింటూ ఉంటాం. యావేలు ప్రవక్త బేతేలుకు వెళ్ళి అక్కడున్న దుర్మార్గాల్ని, వ్యాపారాల్ని ఖండిస్తూ ఉంటాడు, అన్యాయాన్ని ఖండిస్తూ ఉంటాడు. గొడ్లు కాసుకునేవాడు కాబట్టి యావేలు ప్రవక్త, ఆయన మాటలు కూడా కరుగ్గానే ఉంటాయి. అక్కడ వ్యాపారస్తులు దొంగ వ్యాపారాలు చేసి ప్రజలను మోసం చేసి లాభాలు దండుకుంటున్న వాళ్ళని చూసి ఏమని తిట్టాడంటే యావేలు ప్రవక్త,
మీ భార్యలు భాషను ఎద్దుల్లాగా బలిసిపోయి ఉన్నారు, దొంగ సొమ్ములు అవన్నీ తిని అని వాళ్ళని పట్టుకొని తిట్టాడు అన్నమాట. వాళ్ళని కడిగి పాడేశాడు. అటువంటి వాళ్ళకి చెప్పాలంటే యాబేలు ప్రవక్తే కరెక్ట్, సరి అయినటువంటి నిర్ణయము అని దేవుడు భావించాడనమాట. ఈనాడు భాషాను వృషభము, బలమైన సింహాలు, వన్యమృగాలు అంటే ఏంటి? అడవి కుక్కలని ఉండేయండి, అడవి శునకాలు. మామూలుగా వీధుల్లో ఉండే శునకాలు వేరు, అడవి శునకాలు వేరు. అడవి శునకాలు గుంపులుగా సంచరిస్తాయి. ఏ జంతువు కనపడినా వదలవు, చీల్చి చెండాడతాయి, తింటాయి. భాషాను వృషభము, బలమైన సింహాలు, వన్యమృగాలు నన్ను వెంటాడాయి దేవా అని యేసయ్య వాపోయాడు. ఈ భాషాను వృషభాలు అంటే ఎవరు? ఈ సింహాలు అంటే ఎవరు? ఈ వన్యమృగాలు అంటే ఎవరు అంటే కొన్ని ఆసక్తికరమైనటువంటి రిఫరెన్స్లు మన దగ్గర ఉన్నాయి, చూసుకుందాం ఒకసారి. ఇంకా యేసు ప్రభు చాలా బాధపడ్డాడు. దైవ దర్శనం కరువైపోయింది తాత్కాలికంగా. అందుకనే మన పాపాలను బాధ మోయలేక ప్రభు దీనంగా అరిచాడు. పాపం ఎంత ఘోరమైనది ప్రియ సహోదరి సహోదరులారా. ఈనాడు భాషాను ఆంబోతులు రాజ్యాధికారానికి ప్రతీకలుగా ఉంటాయి. ఆ కాలంలో రోమన్ పాలకులు రాజ్యాధికారం, ఇంకా యూదులకు కూడా మతాది పెద్దలు, వీళ్ళకు కూడా రాజ్యాధికారం ఉండేది. ఎందుకంటే యేసు ప్రభు శిక్ష పడేటట్లు చేసింది యూద మతలకు చెందినటువంటి రాజ్యాధికారము. వాళ్ళు హింసలు పెట్టారు ప్రభువుని. ఈ హింసలు 3 రకాలుగా ఉంటాయి: శారీరక హింస, మానసిక హింస, ఆత్మీయ హింస. ప్రభువుని ఏ విధంగా వాళ్ళు శారీరక హింస పెట్టారు? కొరడాలతో కొట్టారు, బల్లెంతో పొడిచారు, ముళ్ళ కిరీటం పెట్టారు. ఇవన్నీ కూడా మన పాపాల కొరకు ప్రభువు లోనయ్యాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా మానసికంగా ఏ విధంగా ప్రభు హింసించబడ్డాడు వీళ్ళ చేత అంటే, ప్రభువుని వివస్త్రుడిగా చేశారు. ఆయన బట్టలను బహిరంగంగా నడివీధిలో అందరూ చూస్తుండగా లాగి పడవేశారు. మనం 14 స్థలాల్లో యేసు ప్రభు వస్త్రాలను ఒలుచుట అనే స్థలం దగ్గరికి వచ్చినప్పుడు మనం వింటూ ఉంటాము, ఆయన వస్త్రాలను బలవంతంగా లాగడం వల్ల గాయాలకు, చర్మానికి, మాంసానికి అతుక్కొని పోయి ఉన్నాయి. కొన్నిసార్లు పెద్ద గాయం తగిలినప్పుడు, కట్లు కట్టినప్పుడు అవి చర్మానికి అతుక్కుపోయి ఉంటే గాయం మాంసానికి, వాటిని ఎలా తీస్తారు? జాగ్రత్తగా అది ఇది పూసి జాగ్రత్తగా కట్టు తీసి మళ్ళీ కట్టు కడతారు. బలంగా లాగితే అది గాయం ఇంకా భయంకరంగా అయిపోతుంది. ప్రభువును కూడా అలాగా మాంసానికి, శరీరానికి అంటుకున్న వస్త్రాలను మడ్డితనంగా లాగడం వల్ల, బలవంతంగా లాగడం వల్ల వస్త్రాలతో పాటు మాంసం కూడా ఊడి వచ్చిందని మనం చదువుకుంటూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, శారీరక బాధతో పాటు బహిరంగంగా అందరి ముందు పరువు పోవడం అంటారు కదా, వివస్త్రుణ్ణి చేయడం అనేది మానసికంగా బాధించింది. చాలామంది ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా సిద్ధంగా ఉంటారు, కానీ పరువు పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉండరు. ప్రాణాలైనా పోవచ్చు కానీ పరువు పోకూడదు అనేటువంటి విషయం కొంతమంది నీతిమంతులు కలిగి ఉంటారు. ప్రభువుకి ఇక్కడ పరువు పోయింది. బహిరంగంగా ఆయన వివస్త్రుని చేసి ఆయనకి మానసికంగా బాధ కలిగింది. బహిరంగంగా పరువు పోయిన వాళ్ళను ప్రభువు నీతి వస్త్రంతో కప్పాడు. వ్యభిచారంలో పట్టుబడి పరువు పోయి ఒక క్రూర మృగాన్ని, కుక్కల్ని వెంటాడినట్టు రాళ్లతో కొడుతూ తీసుకొస్తున్నటువంటి స్త్రీని ప్రభువు తన యొక్క రక్షణ వస్త్రంతో కప్పాడు. పోయినటువంటి గౌరవాన్ని తిరిగి ఆపాదించాడు. అమ్మా, నిన్నెవరు కొట్టలేదా అంటే, ఎవరు కొట్టలేదు ప్రభు, నేను కొట్టను, వెళ్ళి పాపం చేయకు అని చెప్పాడు. అందరికీ వస్త్రాలు పెట్టి వాళ్ళ గౌరవాన్ని, పరువును కాపాడిన ప్రభువుని వివస్త్రుణ్ణి చేశారు.
మానసిక క్షోభకు గురి చేశారు. ఆత్మ సంబంధమైనటువంటి క్షోభ ప్రభు గురయ్యాడు. ఏం చెప్పారు కింద నుంచి? దైవకుమారుడా, సులభ దిగిరా, నువ్వు కాపాడుకో, పిలువు. అంతకుముందు ప్రవక్తలు వస్తారేమో, ఎలియా ప్రవక్త వస్తాడేమో, వాళ్ళు వస్తారేమో, వీళ్ళు వస్తారేమో అనుకొని ఎగతాళి చేశారు, గేలి చేశారు. ఇదంతా కూడా ఆత్మ సంబంధమైన క్షోభకు గురైంది. ఇటువంటి క్షోభలు, ఇటువంటి బాధలు నుంచి పెళ్ళుబుకు వచ్చినటువంటి ఆర్తనాదమే దేవా దేవా నన్నేలా చేయి విడిచితివి. దైవ దర్శనం కూడా కరువైంది అని చూస్తున్నాం. దేవుడు కూడా కనిపించకుండా పోయాడు, ఆత్మీయంగా క్షోభపడ్డాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనకు కూడా ఎలాంటి క్షణాలు సంభవిస్తాయి. ఇటువంటి క్షోభ కలుగుతుంది. అది శారీరకమైంది కావచ్చు, మానసికమైంది కావచ్చు, ఆత్మీయమైంది కావచ్చు. కొన్నిసార్లు అన్నీ ఉన్నా కానీ ఎందుకు మాకు ఈ శ్రమలు, ఉద్యోగాలు రావడం లేదు, ఎందుకు ఇంత పేదరికం, ఎందుకు ఇన్ని కష్టాలు, మేము ఎవరికి అన్యాయం చేశాం, ఇంత కష్టపడుతున్నా కానీ ప్రతిఫలం ఎందుకు రావడం లేదని కొంతమంది నిరుత్సాహానికి చెందుతారు. కుటుంబ సభ్యులు ఎవరైనా హఠాత్తుగా చనిపోతే, యాక్సిడెంట్ అయితే, రోగగ్రస్తులై చనిపోతే, లేక ప్రమాదాల్లో చనిపోతే, లేక బలవన్మరణం పొందితే మనం మానసిక క్షోభకు గురవుతాము. దైవ సాన్నిధ్యాన్ని కూడా కనీసం చూసుకోలేకపోతాం. ఆ ఆర్తనాదం అనేది దేవుడి దగ్గర ఒక రకమైన ఆక్రందన, ఆక్రోశం, కోపంలాగా మనం రూపొందుతుంది. దైవం మీద విశ్వాసాన్ని కోల్పోతాం. ఇంత బాధల్లో ఉండి కూడా దేవుడికి ప్రార్థించాడు, నన్నేలా చేయి విడిచితివి, నన్ను రక్షింపు, నన్ను రక్షించు, నా మొర విను అని దీనంగా వేడుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా బలమైన సింహం ఇక్కడ ఎవరంటే సైతానుడే. బలమైన సింహంగా క్రీస్తు ప్రభువుని వేధించాడు. ఈ విషయం మర్చిపోకూడదు. సైతానుడు గర్జించు సింహంలాగా ఉన్నాడు. సైతానుడు గర్జించు సింహాసనంలాగా విశ్వాసి కోసం పొంచి ఉంటాడు అని కీర్తన 10వ అధ్యాయం 9వ వచనంలో చూస్తూ ఉంటాం. కీర్తన 10వ అధ్యాయం 9వ వచనంలో విశ్వాసి కోసం పొంచి ఉంటుంది సింహం. సైతానుడు కూడా అలానే పొంచి ఉంటాడు. 1వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 34వ వచనంలో చూసుకుంటే విశ్వాసిని పట్టుకొని ఎత్తుకొని పోతుంది. ఒక సింహం ఎలాగైతే పశువుల్ని, గొర్రెల్ని పట్టుకొని ఎత్తుకుపోతుందో, అవిశ్వాసిని కాదు, విశ్వాసిని పట్టుకొని ఎత్తుకుపోతుంది సింహం అని మనం చూస్తున్నాం. అందువల్ల ఈ సైతానుడటువంటి బలమైన సింహం గురించి చాలా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని ఈరోజు మనం తెలుసుకోవాలి. ఇంకా బలమైన సింహం సైతానుడు ఏం చేస్తాడు? విశ్వాసిని చంపుతుందంట. 1వ రాజులు 20వ అధ్యాయం 36వ వచనంలో చూసుకుంటే, 1వ రాజులు 20వ అధ్యాయము 36వ వచనంలో చూసుకుంటే విశ్వాసిని చంపుతుంది ఈ బలమైన సింహము సైతాను. మరి చంపేటట్లు మనం చేసుకుంటామా? ఆ క్రూరమృగం మన మీదకు దాడి చేస్తుంటే ఆత్మరక్షణ చేసుకోలేమా? ఆత్మరక్షణ ఎలా చేసుకోవాలి? ఇంకా విశ్వాసిని మృంగుటకు ప్రయత్నిస్తుంది. 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనం. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం. విశ్వాసిని మృంగుటకు ప్రయత్నిస్తుంది అని మనం చూస్తూ ఉంటాం. ఇంకా ఎముకలను పగలగొరుకుతుంది. దానియేలు 6వ అధ్యాయము 24వ వచనము. ఎముకలను పగలగొరుకుతుంది. ఇంకా చీల్చుతుంది, గర్జించుస్తుంది. కీర్తన 22వ అధ్యాయం 13వ వచనంలో వీటన్నిటిని గురించి మనం ఎలా ఎదుర్కోవాలంటే ఆత్మ ఖడ్గం, దైవవాక్కు 2 అంచులు కలిగినటువంటి ఖడ్గంలాగా ఉండి ఇటువంటి క్రూర మృగాల దాడిలో నుంచి మనల్ని కాపాడుతుంది
అని ఈ సందర్భంగా మనం తెలుసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా,